నెల్లూరు జిల్లా నరుకూరు మండలం నందు మహానగరాలకు దీటుగా నేటి ఉదయం వేద హాస్పిటల్ ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ట్రూత్ వివేకానంద ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ 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 వివేకానంద గురూజీ చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహానగరాలకు మాత్రమే పరిమితంగా ఉండేటువంటి ఇటువంటి హాస్పిటల్స్ నెల్లూరు జిల్లా రూరల్ నరుకూరులో ఏర్పాటు చేయటం శుభపరిణామమంటూ కావున నెల్లూరు పరిసర ప్రాంతాలలోని వారు వేద హాస్పిటల్ సేవలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీడియాతో తెలిపారు. వేద హాస్పిటల్ షుగర్ వ్యాధి నిపుణులు డాక్టర్ బద్రి వీరశేఖరరావు మీడియాతో మాట్లాడుతూ తమ హాస్పిటల్ నందు నాణ్యమైన వైద్యం అందించడం తమ ముఖ్య ఉద్దేశమని కావున నరుకూరు స్థానికులు తమ సేవలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలిపారు. అదే క్రమంలో వచ్చిన పేషెంట్లకు సులభతరంగా మందులు అందించే క్రమంలో ప్రత్యేక మందుల షాపును కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు బద్రి వీరశేఖరరావు, మహాలక్ష్మీదేవి, లాస్యప్రియ, వీర ప్రణవ్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. వేద హాస్పిటల్స్ అద్భుతమైన హాస్పిటల్ ఇవాళ ఓపెనింగ్ జరిగింది. డాక్టర్ గారు వీరశేఖర్ గారు, వీరి వద్ద నేను గత 2-3 ఏళ్ళుగా వ్యక్తిగతంగా వైయక్తికంగా నేను లబ్ధి పొందాను. చాలా నాకే వ్యక్తిగతంగా నా ఫ్యామిలీకి ఎన్నోసార్లు అద్భుతంగా ట్రీట్మెంట్ చేశారు. నిజానికి చెప్పాలంటే నేను అనుభవించిన అనుభవం చెప్తున్నా. కొన్నిసార్లు కొన్ని ప్రాబ్లమ్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా అవ్వని పనులు డాక్టర్ గారి దగ్గర చాలా ఈజీగా, సులభతరంగా, చాలా తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ చేశారు. వ్యక్తిగతంగా నేనే ఎవిడెన్స్. సో ఎందుకంటే మెయిన్ మూలం ప్రాబ్లం ఎక్కడుందో ఆ మూలాన్ని ఎతికి దానికి చక్కటి వైద్యం ఇవ్వగలిగే నిపుణులు ఆయన. ఇది ఇక్కడికి రావటం నిజంగా మనందరూ అదృష్టం. ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఉపయోగించుకోగలగాలి. ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి ఎక్కువ ఖర్చు లేకుండా మూలాన్ని ఎతికి రుగ్మతను తగ్గించగలిగే నైపుణ్యం కలిగిన కాబట్టి వారిని మనస్ఫూర్తిగా మన ఆశీర్వదిస్తూ చక్కగా వారికి ఆర్థికంగా బలపడాలని, రోగులందరికీ చక్కటి స్వస్థత చేకూర్చాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. శుభం, జయవస్తు. ఇన్సులిన్ స్టేజ్లో ఉంటే ఆ ఇన్సులిన్ స్టేజ్ నుంచి జస్ట్ లైక్ ద ట్యాబ్లెట్ స్టేజ్కి తగ్గించారు. మా ఫ్యామిలీయే ముఖ్యంగా ఆయన వల్ల లబ్ధి పొందాం. వేరే ఎవిడెన్స్ కాదు. ఇన్సులిన్ స్టేజ్ నుంచి ట్యాబ్లెట్ స్టేజ్కి కొన్ని నిమిషాలు కొన్ని రోజులు తగ్గించగలిగారు. అంతటి
ఆయనకి ప్రతిభ ఉంది, అందరూ వినియోగించుకోవాల్సిందిగా. అంటే పెద్ద హాస్పిటల్కి వెళ్తే జరిగే మనకి మేలు తక్కువ డబ్బుతోనే అంత పెద్ద హాస్పిటల్కి, పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్తే మనకి ఏమి జరుగుతుందో, ఎంత స్వస్థత జరుగుతుందో అంతే స్వస్థతని తక్కువ ఖర్చుతో ఇక్కడ మాత్రం జరుగుతుందని నేను పర్సనల్గా అనుభవించి చెప్తున్నాను. శుభం చేయాలి. నా పేరు డాక్టర్ బద్రి వీరశేఖరరావు. గత 26 సంవత్సరాలుగా నేను సింగరేణి కాలేజ్ కొత్తగూడెంలో బొగ్గుగనంలో మెడికల్ సూపరింటెండెంట్గా పనిచేసి వేరు విభాగాల్లో పనిచేసే అనుభవం ఉంది. బేసిక్గా నేను డయాబెటాలజిస్ట్ని అండ్ మల్టీ స్పెషాలిటీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నరకూరు ప్రాంత ప్రజలందరికీ సేవ చేసుకోవాలనేసి ఇక్కడ ఒక చిన్న హాస్పిటల్ నిర్మించాను. తదుపరి కాలంలో మల్టీ స్పెషాలిటీగా ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాను. నా గురుగారైన వివేకానంద గారి ద్వారా ఆశీస్సులతో ఇంకా ముందుకు ఎదగాలని కోరుకుంటున్నాను. నేను ఇక్కడే డాక్టర్ గారికి సహకారం చేస్తూ నేను కూడా హాస్పిటల్లో కొనసాగుతున్నాను. ఇవాళ మా గురువు గారు రావడం అన్నది మాకు చాలా చాలా నిజంగా మా పూర్వజన్మ సుకృతం అన్నట్టు. ఇంకా మా జీవితానికి అంతకన్నా ఇంకా ఏం లేదు. అయితే ఆయన అందించిన మాకు బలం, ఆ జ్ఞానంతోనే వైద్యం కూడా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ స్థాయికి తగ్గట్టు మేము అందించగలగాలి అనే ఒక నాలెడ్జ్ మాకు అందించారు గురువుగారు. ఈరోజు కార్పొరేట్లో మనం చూస్తున్నాం ఎంత ఇదిగా ఉన్నారో. డాక్టర్ గారు కార్పొరేట్ లెవెల్లోనే అందరికీ అందించాలని కోరుకుంటూ, అందరికీ అన్ని స్థాయిల్లోనూ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టుగా, అందరూ కూడా సాటిస్ఫై అయ్యి హ్యాపీగా ఉండాలని మా గురువుగారు ఇచ్చిన ధైర్యంతో మేము కొనసాగాలని, మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నానండి. అందరికీ నమస్కారం. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.